చేద్దాం. సంఘ పెద్దలకి, పాటల పాడేవాళ్ళకి దేవుడిచ్చిన మహాకృపతో మరి చక్కటి పాటలు పాడారు. పెద్దలు కూడా ప్రార్థన చేశారు. నా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలు. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈ రోజు సమయంలో ఉపవాసం ప్రార్థనలో మరి దేవుడి కృపతో మనం ఉండాలి. ఈ శ్రమకాలం 40 దినాలు కూడా మన ప్రభుపక్షముగా ఉండాలి. ప్రభుపక్షముగా ఉండి మన సమస్యలు తగ్గించుకుని ప్రభు దృష్టికి ఉండాలి. మీ కొరకు మరి ప్రార్థన చేయాలి ఆశపడుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన పురుగొచ్చి బిడ్డలందరూ దీవించండి. పెద్దలని, కుటుంబాల కొరకు, యవనస్తులు, పాటల పాడవల కొరకు చక్కటి ప్రభా మాట్లాడటానికి కృప దీవించావు. వందనాలు. చుట్టుపక్కల గ్రామాలు ఉన్నారు, బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. నీ వాక్యం వినాలి, నీ పాటలు వినాలి, నీ బోధ వినాలి. అయా నీ సన్నిధులకు వచ్చి నాయన ప్రార్థన నడుచుకోవాలని ఏ బిడ్డ ప్రభావ ఆశిస్తున్నారో, ఏ బిడ్డ ప్రభావ నీళ్ళు ఉంటున్నారో భయభక్తి కలిగి ఆయన సన్నిధికి వచ్చినట్లుగా నీ సహాయముతో, నీ ప్రేమతో, విశ్వాసముతో నడిపించి నాయన సాక్ష్యం వాడుతామని ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన ప్రవరణ వాక్యముతోనే మాతోనే వీళ్ళందరితోనే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధాత్మ పేరట నీకే సమర్పించి అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఎందుకు ఉపవాసం ఉండాలి అనే మాటకి, ఉపవాసం ఎందుకు ఉపవాసం ఉండాలి అనే మాటకి, ఉపవాసం అంటే చాలా ప్రాముఖ్యమైనది. మరి అక్కడ ఉన్న ఒక సంఘం ఉంది, నున్న అనే సంఘం. ఆ సంఘములో ఉన్న బరబ్బ అని నువ్వెవరికి సిమోను, లూకియా అని ఒక అధిపతి ఉండేవాడు. ఆ అధిపతి ఉండి అక్కడ పౌలు ప్రవర్తన బోధ విన్నారంట. పౌలికి ప్రవర్తన బోధ విన్నారు. మరి ఈ నున్న అని సంఘము అక్కడ ఉన్న బరబ్బ అని నువ్వెవరికి ఉన్నావు పరిశుద్ధాత్మ ప్రేమించి పరిశుద్ధాత్మ అభిషేకించి పొందుకోవాలి. ఉపవాసం అంటే ఏంటి? మనం ఆహారము మానేతం కాదు, పాపము విడిచిపెడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భోజనం మనం మానేస్తాం, ఉపవాసం కాదు, పాపము విడిచిపెట్టాలంట. దేవుడికి స్తోత్రం. అదే ఉపవాసం. అయ్యా మరి మీలో ఉన్న పరిశుద్ధాత్మ నాలో ఉండాలి, మీలో ఉన్న విశ్వాసము నాలో ఉండాలి. ఈ సంఘానికి వచ్చాను కానీ అకొన్న యేసుక్రీస్తు తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు ఎరగలేని వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఉపవాసం అంటే ఏంటి, ఆ ఉపవాసమును ఎలా గెలవాలి, ఎలా నడుచుకోవాలి అని కొన్ని విషయాలు మీకు చెప్తా. చాలా విన్నారు మీరు. మరి వెంటనే మన ఆలోచన ఉపవాసం ఎందుకు ఉండాలి ఏమిటి అని. కానీ మన ఆహారం మాయనత్వం కాదు, కానీ పాపము విడిచిపెడతామే అదే గొప్ప లక్షణం. మరి అపోస్తల కార్యం వెళ్దాం చూడండి. అపోస్తల కార్యంలో 13 2వ వచనం చూడమ్మా. అమ్మా నువ్వు అది చూడు. పంపిణీ ఇక్కడ ఏముందండి? వారు ప్రభువుని సేవించేవారంట. ఉపవాసం ప్రార్థన అంటే ప్రభువుని సేవించటం. అంటే మన పాపము ఉన్న జీవితాలు విడిచిపెట్టి మన పాపము ఉన్న క్షమించమని సేవించటం, అదే ఉపవాస ప్రార్థన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపములు విడిచిపెట్టమంట. అయ్యా సేవించమంటే దేవుని సేవించి ఉపవాసములు ఉండి ఏ పాపము జోలికి వెళ్ళకూడదు, ఏ పాపమును మన హృదయములో రాకూడదు, ఏ పాపమును మన హృదయములో ఆత్మగా ఏముండాలని పరిశుద్ధాత్మ ప్రార్థన సేవించటం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్న ఏమిటరా, మీలో ఉన్న ప్రార్థన నడిపించే విధానం రావాలి. ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని సేవించట పరిశుద్ధాత్మ మన హృదయంలో రావాలి. అలా ఉంటేనే మన హృదయంలో ఏమవుతుందండి? పాపము రాదంట, దూరముగా
గెంటేస్తాం. అప్పుడు మన హృదయం రాస్తుంది దేవుని సేవించుట, దేవుని ప్రేమించుట, దేవుని శ్వాసించుట. అప్పుడే మన హృదయంలో ఏముంటుందని పరిశుద్ధాత్మ ప్రభుపక్షముగా ఉండి సేవించాలని ఆశపడుతున్నాం. ప్రియమిత్రులారా, విశ్వాసముతో, ఉపవాసం అంటే విశ్వాసముతో నడవాలి. మరి అదే విశ్వాసం చూడండి, మత్తయి సువార్త 17:19 వెళ్తాం. గలిలయ దేశానికి వచ్చినాడు. అక్కడ చాలా మంది కూడా ఉపవాసములు ఉండేవారు. ఎవరండి? మరి మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగనంత విశ్వాసం మీలో ఉందా? ఉంది. ఉపవాసం అంటే ఆవగనంత విశ్వాసము మీలో రావాలట. ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో మరి అక్కడ ప్రత్యక్షంగా పడిసి దేవుని సేవించుట. దేవుని సేవిస్తే మన హృదయంలో ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏ కీడుని, ఏ బాధని దూరముగా రాకనే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తాడంట. ప్రేమించి అప్పుడు మన హృదయంలో ఉందండి పాపం జీవితం రాదు. చాలా మీ క్లీన్గా ఎంత ఉపవాసముగా ఉన్నా చాలా మంది కూడా విశ్వాసము పోగొట్టుగారు. ఆవగంజ విశ్వాసమైనా పోగొట్టుగారు. కారణం ఏంటంటే నీలో ఆవగంజ విశ్వాసం నీలో ఎంత వరకు ఉంది అని ఆవగంజ విశ్వాసం తెలుసుకోండి. ఆవగంజ కింద అయితే గాలి అయితే ఎగిరిపోతుంది లేదండి, ఎగిరిపోతుంది. మన హృదయంలో మరి ఆత్మ, పరిశుద్ధాత్మ ఆవగంజంత విశ్వాసం, ప్రేమ నీలో ఉందా లేదా దేవుడు అప్పుడప్పుడు మరి ప్రశ్నిస్తాడు. మరి జాగ్రత్తగా ఉపవాసములు ఏ రకంగా ఉన్నాము? ఉపవాసములు ఆవగంజ విశ్వాసము కోల్పోయి ఉంటున్నామా, మెలుకుంటున్నామా, ప్రార్థిస్తున్నామా? ఈ విషయం చాలా క్లీన్గా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పెట్టారా? మొదటి కోరిందకి వెళ్తాం. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మరి ప్రార్థనతో నిలిచి ఉండట. ఉపవాసం అంటే ప్రార్థనతో నిలిచి ఉండాలంట. అలా ఉంటే ఉపవాస ప్రార్థనలో జయము పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. చూడండి, మొదటి కోరిందులు 7:5 వెళ్తాం. 5 ప్రార్థన చేయుటకు మీకు సవావకాశం కలిగేట్లు కొంతకాలం వరకు ఉభయ సమితి అక్కడ ఏముందండి? మరి ప్రార్థన చేయడానికి సాతాన్ని జయించే శక్తి కావాలి. సాతాన్ని జయించే శక్తి కావాలి మనలో. పరిశుద్ధాత్మతో మన హృదయంలో నింపాలి. పరిశుద్ధాత్మతో సేవించే ఉపవాసములు జయించే విధానం ఉండాలి. అదే మనలో ఉన్న సాతాను ఏం చేస్తాడు? రాడు బాబు. అప్పుడు అంటాడు సాతాను గారు ఏమిటాడు? ఇతన పరిశుద్ధాత్మ సేవించే ఆవగంజ విశ్వాసం పోగొట్టలేదు, ఇతన ఎంతో దేవుని ప్రేమిస్తున్నాడు, ఇతన యేసుక్రీస్తు శిష్యులు కాదా, ఇలా భక్తులు కాదా, ఇతను జోడికి వెళ్ళకూడదు అని సాతానుడు ఏం చేస్తాడు? అది తప్పు ఉంటాడు. అలాంటి శక్తి మనలో రావాలంట. మనలో ఉంటేనే అలాగా ఉపవాసములు సేవించే విధానాలే. మనలో ఉన్న పాత రోత జీవితాన్ని ఉండకూడదు, దాన్ని దూరం పెడితేనే అది దేవుని ఇష్టలుగా, దేవుని చిత్తము కలిగినట్లుగా నడవాలి. మరి ఈ విషయం తెలుసుకోవాలి. మరి రోమపత్రిక వెళ్తాం. ఉపవాసం ప్రార్థనలో ఏంటంటే శక్తి కావాలంట. ఆత్మలో శక్తి. ఆ శక్తి ఎలా ఉంటుందో మీకు చెప్తానండి. రోమపత్రిక రోమియోలకు 8
13 దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీలో ఎందుకు నడిపించబడిందో వారందరూ దేవుని కుమారులంట. దేవునికి స్తోత్రం. మన ఉపవాసం అంటే ఇలా ఉండాలి. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని శ్వాసలు, దేవుని ప్రేమించే వీళ్ళ బిడ్డలు అని వాళ్ళ హృదయంలోను మన హృదయంలో గంపుకుని దేవుని పరిశుద్ధాత్మ తెలుసుకోవాలంట. అలా తెలుసుకుంటే మీ శరీర సారముగా ప్రవర్తన, మన శరీరంలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసుకోవాలి. మన శరీరంలో ఉన్న ఆత్మ మరి కుంగి వ్యాధి ఉంటుందా, బాధ ఉంటుందా అని ఉండాలి. కానీ శరీరంలో ఉన్న మన ఆత్మ ఏం చేస్తుందండి? దేవునికి ఇష్టలుగా ప్రేమించాలి. శరీరం అంటే చాలా బలహీనత పడిపోకూడదు. మరి శరీర క్రియలు సంపబడినలా జీవిస్తున్నారేమో. మీ శరీరం సంపాదించుకున్నారా? బలహీనత పడిపోతారా? వద్దు. కానీ జీవించే విధానం ఆత్మతో సత్యముతో బోధించే విధానం తండ్రి ఉన్నాడని మనం అనుగ్రహించాలంట. తండ్రి సేవిస్తున్నవాలి. సేవించే విధానం మనలో ఉన్న పరిశుద్ధాత్మతో వెలిగించే శక్తి మనం నడవాలి. అప్పుడే మన ఉపవాసమును ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా గెలవాలి అని మీలో మన హృదయంలో ప్రేమించే విధానం ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మరి అలాగే ఉపవాసం ఎందుకంటే దెయ్యములు వెలగొట్టే శక్తి కావాలంట. దెయ్యములు ఉపవాసంలో నీలో ఉన్న దెయ్యములు రావు. చూడండి, అదే విషయాలు చూడండి. మార్కు సువార్త 1 కట్టేసి మళ్ళీ ఆగ్దే చెప్పే విధానం చెప్పాడు. ప్రియమిత్రులారా, మనం అలా ఉంటే సాతానును బద్ధకాల నుంచి విడిపింపబడతామంట. ఉపవాసం ఏం చేస్తుంది? సాతాను బద్ధకాల నుంచి విడిపింపబడతాం. సంఖ్యల్లో బంధించేస్తాడు. యేసుక్రీస్తు ఉన్న చెప్పు నీకు ఏ కొదువు ఉండదు. యేసుక్రీస్తు ఉన్న చెప్పు మీకు శక్తిని బలమిస్తారు. యేసుక్రీస్తు ఉన్న చెప్పు మీకు ఆయుష్ దీర్ఘ ఆయుష్ పెంచుతుంది. ఎందుకంటే మీలో ఉన్న శక్తి ప్రార్థనలో ఉపవాసంతో నడవాలి. ఉపవాసం ఏంటంటే శక్తినిస్తుంది, బలమిస్తుంది, మీలో హృదయములో మరి నడిపిస్తుంది. అలా నడిపించడం యేసుక్రీస్తు అంట ఉండాలి. మరి శోధనలను ప్రవేశించకుండా ఉపవాసం దేనికండి? శోధనలో ప్రవేశించకుండా కాపాడటానికి ఉపవాసములు ఉంటారు. మరి అది కూడా చెప్తాను. అప్రోక్త కార్యంలోకి వెళ్తామా? అప్రోక్త కార్యంలో 1:8 చెప్పమ్మా. నిలిచి ఉండు. 10 వస్తుంది అమ్మా. 10 ఇక్కడ చెప్పిన ప్రకారం ఏంటంటే మరి మనలో ఉన్న ఉపవాసములో శోధనలో ప్రవేశించకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న యెరూషలేములో ఈదులు చక్కగొని సమరయ దేశానికి భూదిగంతుల వరకు సాక్షులై ఉన్నారట. ఆ దేశానికి మరి మనము కూడా ఏ రకంగా పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమించే ఉపవాస ఉంటున్నాం. ఆ ఉపవాసములను ప్రేమించే విధానం
మనం చక్కగా ఉండాలి. మనం దేవుడి శక్తి పట్టుకోవాలంట. దేవుని ప్రేమించే విధానం నడుచుకోవాలి. అలా ఉంటేనే మనం శక్తి పొందుకుంటాం. ఆ శక్తి ఎలా పొందుకోవాలి ఏంటో మరి ఈ విషయంలో ఇజ్రాయేలు దేశానికి అలాగ శక్తి పొందుకోవడం, మనం కూడా కీర్తన వెళ్ళిపోతే మరి దావీదు భక్తులు శక్తిని పొందుకోవడం. మరి అదే స్వతంత్రం చూడండి 85 కీర్తనలు 85 85 కీర్తనలు 6. అమ్మా కీర్తనలు 85:6 వచ్చును. దయచేయము. దావీదు భక్తుడు ఉపవాసంలోనూ ముమ్మరుగా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి మరి నీ రక్షణ కోసం దేవుని కృప పట్టుకోవాలి. దేవుని శక్తి లేని మనం పొందలేని దావీదు తెలుసు. దావీదు తెలుసు శక్తి ఎంత ఉందో తెలుసు. ఆయన మహిమ తెలుసు. ప్రార్థనలను పరిశుద్ధాత్మ సహవాసము పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే శక్తి నీలో ఉండి ఏ శాతానికి రాదు. కానీ దావీదు భక్తుడు ఒకే ఒక పాప విషయంలో మరి ఒలిగిపోయాడు. ఆ పాపం ఎక్కితే దావీదు కోల్పోయి లాస్ట్గా ఏమైంది, జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ శ్రమ కాలంలో ఉపవాసం ప్రార్థనలో మనం ఎలా ఉండాలి, ఏ రకంగా నడవాలి, మరి కీడి తప్పించేవి కాదు, మన పరిశుద్ధాత్మ దుష్టు హృదయము తప్పించుకోవాలంట. మన హృదయము చెడు హృదయము దుష్టు హృదయము తీసివేసుకోవాలి. ఉపవాసం ప్రార్థనలో మనం ఏమి ఆలోచన ఉండకూడదు. ఈ సొవ్వుకి విన్నా ఈ సొవ్వుకి వదిలేయాలి. ఎన్నో విషయాలు వస్తుంటాయి, ఉపవాసంలో స్తోత్రాలు వస్తుంటాయి. అలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా 16 ఇర్మియా 16 12 ఇంకా మీదట ఇంకేంటండి జీవము తోడు ఇంకా మీదట అక్కడ ఐగుప్త దేశములు కానీ ఇశ్రాయేలు కానీ అక్కడ ఉన్న సేవించే విధానం మరి ఉపవాసములు ఉండేవారు. కానీ దుష్టు హృదయములను తీసుకోవాలంట. అలాంటివి రాకూడదు. మీ చెడు హృదయము చెడ్డ హృదయం ఉందో ఒకసారి మన హృదయంలో పరిశీలించుకోవాలి. మన హృదయంలో చెడ్డు హృదయం ఉంటుందా, దుష్టి హృదయం ఉంటుందా, మనం ఏ క్రియలు మాట్లాడుతున్నాం, దేవుని దృష్టిగా మాట్లాడుతున్నామా, దేవుని దృష్టి ఎరకని చెడు హృదయం మాట్లాడుతున్నామా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఉపవాసం ప్రార్థనలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 40 దినాలు 40 రోజుల్లో చాలా హృదయమును, నీ కఠిన హృదయమును దేవుని దృష్టిగా పరిశుద్ధాత్మతో మీరందరికీ ప్రేమించే విధానం మన హృదయంలో రావాలి. అలా ఉంటే మీ ఇంటిలో ఏ సాతాను తోడు విధానము చోటు రానవడం. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ హృదయంలో శక్తినిస్తుంది. అలా శక్తినిచ్చినడు దేవుడు ఏం చేస్తాడండి, సంతోషముగా హృదయమును ప్రేమిస్తాం. మన కోసం త్యాగం చేశాడు, మన కోసం భారమట్టాడు, మన కోసం ఎంతో ఆయన సిలువగా మరి ఆయన రక్షించి మన ఎంతో బాగుపడ్డాడు. ప్రియమిత్రుడా, మన దేవుణ్ణి చాలా చక్కగా ఉండాలి. మరి నెహెమీయా వెళ్దాం చూడండి. నెహెమీయా గ్రంథం నెహెమీయా 15 ఓకే. మన దేవుని దుఃఖపరిచినట్లుగా ఎంత ముఖ్యమో అలా ఉండాలి. అలా ఉంటేనే మన దేవుడికి విరోధముగా చాలా జాగ్రత్తగా నడవాలి. ఏంటంటే మన ఇష్టమొచ్చినట్లుగా నడవకండి.
మన ఇష్టం వచ్చినట్లు నడకూడదట. ఉపవాసంలో ఉండడు చాలా జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్లు నడవకండి. ఉపవాసములో దుష్టులు ఎంత దూరం పెడతాం, ఇష్టం వచ్చినట్లు నడకూడదు. దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ వెలిగినట్లుగా మనం ఉండాలి. లేవి అంటా ఉండాలి. లేవి కాండము విరోధముగా నడవకండి. కాబట్టి మన ఉపవాసంలో విరోధముగా నడవకూడదు. దేవునికి ప్రార్థనతో నడవాలి. లేవి కాండము 26, 21. అక్కడ ఏముందండి, ఉపవాసంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రభు ఏంటండి, మీరు నా మాట విన్నగా నల్లక వింటున్నారా, నాకు విరోధముగా మీరు ఉపవాసం ఉన్నారు కదా, విరోధము ఉండద్దు. నడిచిన మీ పాపముని బట్టి. ఇక ఇందా ఏమన్నాయండి, మన ఆహారము తినటం కాదు, ముఖ్యము కాదు, మన పాపములు విడిచిపెట్టడం ఉపవాసం ప్రార్థన. ఇందాక అదే మాట దేవుడు మాట్లాడాడు. ఇక ఏముందని, మీ పాపము బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించుతున్నాడు. సాహిత్యంగా ఏం చేస్తాడు, శిక్షించాడు, బాధిస్తున్నాడు. కానీ 7 అంతలు, ఒక్క పాపం అంట 7 అంతలు తరతలా వస్తుందంట. మనకి అలా రాకూడదు. అలాగుంటే మన మధ్యగా ఏమిటండి, అడుమోహాలు, సింహాలు అవన్నీ వచ్చేసి మనకు పశువులకు తయారైపోతామంట. మన హృదయం ఏంటండి, పశువులకు ఉండి ఆత్మ కుమ్మరించేసి ఎన్నో పెట్టేసుకుంటాం. అలా వద్దు. ప్రభు ఏంటంటే, మీరు నా మాటను విని ఎడల విరోధముకు వద్దు, పాపము విడిచిపెట్టేసి పరిశుద్ధాత్మతో ఉండాలి. అక్కడ మరి సంఘానికి వచ్చాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే మన హృదయములను దేవునిక మరి సహవాసము నడిచినట్లు ఉపవాసముతో ఇలా నడవాలి, ఇలా ఉండాలని ప్రభువు మీకు పక్షముగా మాట్లాడుతున్నాడు. అలా ఉంటేనే మన నీతిని ప్రవర్తన తెలుసుకుంటాం. యేసు నామములో ఉన్నట్లు ఉండాలంట. మరి ఉపవాసం అంటే యేసు నామములో చాలా జాగ్రత్తగా ఉండాలని. అపోస్తల కార్యాలు చూడండి 3 అపోస్తల కార్యములు 3 6. ఇక్కడ ఏముందండి, సీమల మండలుడు బలమును పొందునంట, నీ కుడి చేయి పట్టుకున్నాడు. ఇక్కడ ఏముందండి, పేతురు ఎమ్మడించుకున్నా అలా దేవుణ్ణి తెలుసుకున్నారు. నా ఎమ్మడించండి రండి అని పిలవగానే అక్కడ ఉన్న అందరూ కూడా నీవిచ్చిన నజరేయుడు యేసుక్రీస్తు నామములో నడపమని చెప్పారు. నజరేయుడు యేసుక్రీస్తు తెలుసు, దేవుడే తెలుసు, ఆయన నామములో మనం ఉండాలి. మరి అలా నడుచుకుంటే దేవునిని మన ప్రజలను చూసినట్టు ఉండాలంట. 9 వారు నడుచుట దేవుని చూపించడం ప్రజలందరూ చూసి మరి చూడండి, పేతురు ఆహారం పట్టుకుని ప్రజలందరూ చూశారు. మరి దేవుణ్ణి చూడాలి, చక్కగా మాటలు ఉండాలి. మన వ్యాధుల కోసం, బాధల కోసం అన్ని విషయాలను మనం ఉంటాం. మరి బాధ తగ్గమంటే ఏం చేయాలి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ఉపవాసముతో మనం ఉండాలంట. ఉపవాసం ఉండి మనం ఆహారం కాదు, పాపాన్ని విడిచిపెట్టి దూరం పెడతామే. అదే ఉపవాసం లక్షణాలు. మరి 40 దినాలు మరి సేవిస్తున్నామంటే ఈ 40 దినాలు కూడా చాలా చక్కగా ఉండి మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానం, మన చూపు, మన చేసే ప్రభు దృష్టికి అనుకూలంగా ఉంటున్నాము.
దేవుని సిస్టంగా చెడితనము విడిచిపెడతామా లేదా అని మన హృదయంలో ఉన్న ప్రవర్తన దేవుని దృష్టికి ఉపవాస ప్రార్థనలో చాలా జాగ్రత్తగా ఉంటే ప్రార్థిస్తే నీలో పరిశుద్ధాత్మ నిండి ఆయన అభిషేకి పొందుకుంటాం. అప్పుడు జయించే శక్తి దేవుని శక్తి నీలో ఉంటుంది, కానీ సాతాను శక్తి నీలో రాదు, దూరం పెట్టేస్తాను. ప్రభు దృష్టికి మనం ఉండాలని ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలని ప్రభు పక్షముగా మీరందరికీ పేరు పేరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆచరించిన కాక ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు నాయన. ఉపవాసం ఎలా ఉండాలో, ఎలా నడవాలో ఈ బిడ్డలందరూ దీవించి ఆచరించండి అయ్యా. ఆయా ఈ దినదినమును ప్రభా ప్రేమించే దినదినము ప్రభా మా సమస్యలు, మా బాధ మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం. మా మొరంతా నీ సన్నిధిలో వినబడినట్లుగా అప్పగిస్తున్నాం. ఈ లోక దృష్టిలో, లోక ఆశలు, నేత్రాశ, జీవగంధము ప్రభా అయ్యా మాకు వద్దు తండ్రి. నీ దృష్టికి నాయన ప్రేమించే పరిశుద్ధాత్మతో నాయన నిండినట్లుగా సహవాసం దయచిన ప్రభా, సహవాసముతో జయాలైన నీలో మమ్మల్ని ప్రేమించటి విధానం తెచ్చండి. మేము చేసిన అపరాధులు, మేము చేసిన పాపములు అయ్యా క్షమించి నీ దృష్టిగా నాయన పరిశుద్ధాత్మ ప్రార్థనగా నిండాలని ప్రార్థిస్తున్నాం. ఇక వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి. పాటల పాడవాళ్ళు, పెద్దలు, సంఘ పెద్దలు, దైవజనులు, సేవకులు, వీళ్ళందరూ గ్రామంలో ఉన్న పెద్దలు దీవించి ఆచరించి వాళ్ళ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు సహాయం ఇచ్చి ఆదరించి ప్రేమించి పరిశుద్ధాత్మతో అభిషేకించండి. దురాత్మతో తీసివేసిన కాక నాయన. ఇలా ఉపవాస ప్రార్థనలు ఎవరు ఉంటున్నారు ప్రభా, వాళ్ళ కుటుంబంలో నిండిని పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ సహాయం కావాలి, నీ చిత్తం కావాలి, నీ ఇష్టం కావాలి. నీ చిత్తం నెరవేర్చే వరకు వీళ్ళ కుటుంబం ప్రభా సంతోషముగా తెచ్చే ప్రభా. 40 తరాలు ప్రభా అయ్యా రోజు ప్రభా ఎవరు ఉంటున్నారో వాళ్ళ ప్రేమించు నాయన. సహాయం తెచ్చని ప్రతి అవసరాలు తీర్చి సహాయం తెచ్చిన ప్రభా అయా నీ అధిపతిగా నడిపించే సహాయం అందించిన ప్రభా. బిడ్డలందరూ దీవించండి. చక్కని పాటలు పాడతారు వాళ్ళందరూ దీవించండి ప్రభా. ఎవరు రాకపోయారు వాళ్ళందరి కోసం ప్రభా నాయన. పనులుండి నాయన రాలేక ఇబ్బంది ఉండి ఉంటున్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కగా దీవించి ఆచరించండి. భార్య భర్తలు, బిడ్డలు, చదువుకున్న స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తాం. పెద్దల కొరకు ప్రార్థిస్తాం. అయ్యా దైవజనులు, సేవకులు, పాస్టర్లు అనేక బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ప్రార్థన ఆలకించండి, సహాయం చేయండి. వీళ్ళ కుటుంబం వెలిగించి దీపం వెలిగించి నీ సహాయం చేసి ఆశ్రయించని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మకులు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె ఏసురత్నమే శిరువరత్నమే ఏసురత్న సంపూర్ణ విజయమతోను కాక అపాయమైన ఆశను కలను కాక. ఆమె ఆమె ఆమె. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసముతో మీ అందరికీ తోడైనక ఎల్లప్పుడూ సంతోషమును ఏ అపవాదు రాకని మీకు తోడైనను కాక సహాయం అందించను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు అమ్మ, అందరికి వందనాలు.